హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. మేము క్రిస్మస్ హాలిడేస్‌కి చెల్లి వాళ్ళ ఊరు ఒంగోలు వెళ్ళామండి. ఒంగోలులో చాలా బీచెస్ ఉన్నాయి. ఒక మేమైతే 3 బీచెస్‌కి వెళ్ళాము. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఒక చిన్న వ్లాగ్ చేశానండి. మేము సన్‌రైజ్ టైంకెళ్ళి సన్‌సెట్ టైం వరకు కూడా అక్కడే ఉన్నాం. కంప్లీట్‌గా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ అసలు ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ అంటే ఎక్కడికైనా మేము బీచెస్ ఉన్న ఏరియాకెళ్ళినప్పుడు తప్పకుండా సన్‌రైజ్‌కి మాత్రం ఖచ్చితంగా మేము అక్కడ బీచ్‌లో ఉంటామండి. ఎందుకంటే అది మా ఫ్యామిలీస్‌లో అందరికీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. అక్కడ చూస్తున్నారు గదా! సన్‌రైజ్ స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, కిరణాలు వాటర్ పైన పడుతూ ఉంటే ఆ షైనింగ్ రియల్లీ ఆసమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఎవ్రీ టైమ్ ఇది మాత్రం మేము ఎక్కడ బీచ్ ఏరియాలో ఉన్నా గూడా డెఫినెట్‌గా మార్నింగ్ 4:00కి లెగిసి వెళ్తాము. ఆ సన్‌రైజ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తామనమాట. అంత మార్నింగ్ అక్కడ నేను నోటీస్ చేసిందేంటంటే, మా వాళ్ళేమో అందరూ ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రం అన్నీ అక్కడ అప్పుడే అంటే మార్నింగ్ వాళ్ళు నైట్ వేసి పెట్టినట్టున్నారు వలలు. అవన్నీ మార్నింగ్ తీస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారండి క్రాబ్స్. ఎన్ని క్రాబ్స్ అండి. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా క్రాబ్స్‌లో గూడా కలర్స్ ఉంటాయా? అంటే ఫోటోస్‌లో, వీడియోస్‌లో చూసాను. న్యాచురల్‌గా మాత్రం చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎన్ని క్రాబ్స్ వచ్చాయో, ఫిషెస్, క్రాబ్స్ పెద్ద పెద్ద ఫిషెస్, డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్. నేను వాళ్ళు వల ఓపెన్ చేస్తూ ఒక్కొక్క ఫిష్ అందులో పడ్డవన్నీ తీస్తుంటే నేను అక్కడే ఉండి వాళ్ళని చూస్తున్నా. నిజంగా అండి మనం ఫిష్ తీసుకునేప్పుడు బార్గెనింగ్ చేస్తా ఉంటాము. వాళ్ళు చెప్పిన రేట్‌కి మనం మనం చేసిన బార్గెనింగ్ నచ్చకపోతే ఒక్కొక్కసారి మనం వదిలేసి కూడా వచ్చేస్తాం తీసుకోం. బట్ ఫిష్ సముద్రంలో నుంచి బయటికి రావడము, ఒక నదిలో నుంచి, చెరువులో నుంచి అవి తీసుకురావడం అంటే అంత ఈజీ వర్క్ కాదండి. వాళ్ళు చాలా కష్టపడతారు. సీరియస్‌లీ నేను దగ్గరుండి చూసాను. నేను అన్నీ క్యాప్చర్ చేశాననమాట. వాళ్ళు చాలా కష్టపడి అక్కడి నుంచే వల వేసి ఆ ఫిషెస్‌ని బయటికి తీసుకురావడం గూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎంతసేపు నించొని ఆ రోప్‌ని లాగుతూ, లాగుతూ, లాగుతూ ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి అది లాగుతూ, 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 లాగుతూ ఇంకొక ఎడ్జ్ వరకెళ్ళిన తర్వాత అది ఆ నెట్ ఒడ్డుకొస్తుందనమాట. అసలు ఆ ప్రాసెస్ కూడా భలే డిఫరెంట్‌గుందండి. అండ్ ఇంకొకటి వాళ్ళేం జేస్తున్నారు, బోట్స్‌లో వెళ్ళి ఆ బోట్స్ కూడా అసలు అంటే వాళ్ళు అంత పెద్ద సెక్యూర్డ్‌గా గూడా గాదండి. అట్లా వెళ్ళిపోతున్నారు అంతే ఇంకా. వెళ్ళి మధ్యలో ఆల్రెడీ అక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి. దాంట్లో లంగర్ వేసేసి ఈ వలలన్నీ అక్కడ వేసి వస్తారంట. మళ్ళీ మార్నింగ్ టైంలో దాన్ని లాగేస్తారంట బయటికి. బట్ ఫిష్ మాత్రము అంటే ఆ లైవ్‌లో చూస్తే కొంచెం బాధ అనిపించింది. బట్ మనం నాన్ వెజ్ తింటాము, ఫిష్ తింటాం కాబట్టి ఇంకా అవన్నీ సెంటిమెంట్స్ పనికిరావు. కానీ భలే ఉన్నాయండి. ఒకటైతే బయటకి అంటే అవన్నీ బయటికి లైవ్‌లోనే అంటే అవి బ్రతికే ఉన్నాయన్నమాట. అవి వచ్చి ఇట్లా ఇంకా అవన్నీ కొట్టుకుంటా ఉన్నాయి. నేను అతన్ని అడిగి ఒకటి తీసుకున్నా. నా చేత్తో పట్టుకొని నేనెళ్ళి వాటర్‌లో ఎయొచ్చా అని అడిగి మళ్ళీ ఆయనేమన్నారంటే, "మేము తెచ్చుకుందే కష్టపడి అమ్మడానికి, మళ్ళీ మీరు వాటర్‌లో ఎయడం ఏంటమ్మా" అంటే, "ప్లీజ్, ప్లీజ్" అని ఒకటి తీసుకొనెళ్ళి వేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారండి నేను కాలుతో ఒక మట్టితో ఒక ఇల్లు కడుతున్నాను. చిన్నప్పుడు మీకు నాలా అంటే 80స్, 90స్ వాళ్ళందరికీ చాలా తెలుసు. ఇట్లా ఇసుకలో ఇల్లు కట్టుకోవడము. అది ఆ రోజు మేము చాలా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు, మేము, తమ్ముడు వాళ్ళ పాప అందరము కాళ్ళు పెట్టి దానిపైన ఇల్లు కట్టుకోవడం అనమాట. అసలు అంటే చాలా సేపు స్పెండ్ చేసాం. అంటే ఒక ఆల్మోస్ట్ డే అక్కడ స్పెండ్ చేసాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా ఇంకా ఎంత బీచ్‌లో ఆడుకోవాలో తనివి తీరా వాళ్ళు ఆడుకున్నారనమాట. ఇంకొకటేంటంటే లక్కీగా అక్కడసలు క్రౌడ్ లేదండి. క్రౌడ్ లేదు. భయపడాల్సినంత అక్కడ అంత వాటర్ ఫోర్స్ అట్లా ఏం లేదనమాట. బీచ్ కూడా 3 బీచెస్‌కెళ్ళాము. 3 బీచెస్ చాలా నీట్‌గా ఉన్నాయి. ఒక కొత్తపట్నం బీచ్ అనేది మాత్రం కొంచెం క్రౌడీగా ఉంది. అంటే అక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి. మిగిలిన 2 బీచెస్‌కి ఇప్పుడు మీరు చూస్తున్న ఇవైతే అసలు క్రౌడ్ లేదు. అండ్ అక్కడ బీచ్ కూడా నీట్‌గా ఉందండి. చెత్తతో అట్లా ఏం లేదు. కాకపోతే ఈ ఫిషర్‌మ్యాన్ వాళ్ళవి బోట్స్ ఉంటాయి గదా! ఆ బోట్స్ అన్నీ పెట్టి ఉన్నాయన్నమాట. అంతే తప్ప అక్కడ నీట్‌గా ఉందన్నమాట. చిన్నవి ఒక 2, 3 షాప్స్, 1 రెస్టారెంట్ ఉంది. మేమిక్కడ క్రాబ్స్ తీసుకొని అక్కడ రెస్టారెంట్ వాళ్ళకిచ్చి కుక్ చేయించుకున్నాము.
చాలా బాగా కుక్ చేసి ఇచ్చారు వాళ్ళు. అసలు సీరియస్‌లీ అండి ఎంత యమ్మీ అండ్ ఎంత టేస్టీగా ఉందంటే, నేనెప్పుడు క్రాబ్ కర్రీ ట్రై చేయలేదు. కానీ అనిపించింది డెఫినెట్‌గా నేను ఒకసారి చేస్తా. నేనే ట్రై అంటే తిన్నాను రెస్టారెంట్స్‌లో అంటే తిన్నాను, టేస్ట్ చేశాను. కానీ అంటే డిఫరెంట్‌గా ఫ్రైస్ అట్లా. కానీ మొన్న ఇక్కడ మీరు చూస్తున్నారు గదండీ! అది క్రాబ్‌ది. ఇంకా క్రాబ్ కర్రీ తినేసి, ఒక స్ట్రాంగ్ హాట్ కాఫీ తాగేసి, ఇంక అక్కడి నుంచి బయలుదేరామనమాట. థాంక్ యూ. బాయ్.